హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇంతవరకు మూడో నాలుగో వీడియోస్ పెట్టాను యూఎస్ సిటిజన్షిప్ గురించి. ఇది లాస్ట్ వీడియో. మీకు ఎలా ఏమంటే యూఎస్ పాస్పోర్ట్ ఎలా తెచ్చుకోవాలా, ఓసిఐ కార్డు ఎలా అప్లై చేయాలా అనే విషయాలు చెప్పబోతున్నాను. ఓత్ అయ్యాక మీ గ్రీన్ కార్డ్ తీసేసుకొని మీకు ఏమంటే నేచురలైజేషన్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. దాన్ని తెచ్చుకొని మనం ఏమంటే నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఏమంటే అక్కడ వాళ్ళు డేట్ ఇస్తారు. పోయాక మన ఇండియన్ పాస్పోర్టు, మళ్ళీ నేచురలైజేషన్ సర్టిఫికేటు ఇవి తీసుకొని పోయి ఆడిస్తే ఫొటోస్ ఉంటే సరే, లేదంటే వాళ్ళే తీసేస్తారు ఫొటోస్ కూడా. వాళ్ళు ఏమంటే తీసుకుంటారు. అవి తీసుకుని నేచురలైజేషన్ వచ్చి ఒరిజినలే తీసుకుంటారండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనకు పోస్ట్లో పంపించేస్తారు మనకి రిటర్ను. మళ్ళీ ఏమంటే వాళ్ళది ఉంచుకొని మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు. మళ్ళీ ఏమంటే మీకు అర్జెంట్ అంటే ఒక 3 వీక్స్లో వస్తుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆర్డినరీ అయితే పర్వాలేదు, ఒక ఏమంటే 6 వీక్స్ పట్టవచ్చు అని చెప్పినారు. ఇంకా మేము క్రూజ్ పోతా ఉన్నాం కాబట్టి ఇంకా అర్జెంట్ అనేసి మేము ఏమంటే కొంచెం ఎక్కువే పే చేసాం. $190 పే చేసినాము. అంత ఉండదు మామూలుగా అయితే, వెయిట్ చేయగలిగితే. సో మాకు 3 వీక్స్లో వచ్చేసింది. సో అదేం ప్రాబ్లం కాలేదు. ఇదిగోండి నా పాస్పోర్ట్. ఇది పాస్పోర్ట్ వచ్చాక మళ్ళీ ఏమంటే మనం ఓసిఐ కార్డుకి అప్లై చేసుకోవాలా. ఓసిఐ కార్డు అంటే మనం ఫస్ట్ రినౌన్సియేషన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలా. అది అంటే రినౌన్సియేషన్ సర్టిఫికేట్ అంటే అది అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి అనమాట. ఇట్లా మేము కన్వర్ట్ అయినాము అని అనుకుంటా ఆ సర్టిఫికేటు. అది తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాతనే ఓసిఐ కార్డుకి అప్లై చేయాలా. ఓసిఐ కార్డుకి అప్లై చేయాలంటే మీకు డౌన్లోడ్ చేసుకుంటే అన్నీ ఏమంటే పేపర్లన్నీ వచ్చేస్తాయి. ఏమేమి అప్లై చేయాలి అన్ని పేపర్లన్నీ వచ్చేస్తాయి. కానీ అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు 4 సార్లు అప్లై చేస్తే 4వసారికి నాకు అప్రూవ్ అయింది. ఎందుకంటే ఏదో ఒక కాలం మర్చిపోతూ ఉంటాం మనము. దానికి అంతవరకు వాళ్ళు చదివేసి మళ్ళీ పంపించేస్తూ ఉంటారు వెనక్కి. ఈ కాలం ఏమంటే పూర్తి కాలేదు అనేసి, ఈ లైన్ పూర్తి చేయాలా అని చెప్పేసి వాళ్ళు తిరిగి పంపిస్తూ ఉంటారు. సో అన్నీ చెక్ చేసుకోవాలా పూర్తిగా. మళ్ళీ మనం ఏమంటే మనది ఇండియన్ పాస్పోర్టు ఫ్రంట్ 2 పేజెస్, లాస్ట్ 2 పేజెస్, మళ్ళా ఏమంటే మన అమెరికన్ పాస్పోర్ట్ ఫోటో కాపీ అండ్ అది నేచురలైజేషన్ సర్టిఫికేట్ కాపీ, ఇవన్నీ ఇండియన్ ఎంబసీకి పంపాలన్నమాట విత్ ద రినౌన్సియేషన్ సర్టిఫికేట్. అది వాళ్ళు చెక్ చేసి అందులో ఫెడ్ఎక్స్లో పంపాలా. ఫెడ్ఎక్స్కి కూడా మనం 2 వే పే చేయాలి. మేము ఒకసారి 1 వే పే చేసి మళ్ళీ మాకు $18 వాళ్ళు ఛార్జ్ చేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో 2 వే ఛార్జ్ చేస్తారు. 2 వే మనం పే చేస్తే మనకు ఏమన్నా వాళ్ళు రిటర్న్ పంపించాలంటే పంపించేస్తారు. విదిన్ 3-4 డేస్లో ఏమన్నా క్వెరీ వస్తే పంపించేస్తారు. సో మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ అంటే ఫీజు కడతా ఉండాలా. ఫీజు ఏమో మనకు వచ్చేస్తుంది, మళ్ళీ ఏమంటే రిటర్న్ వచ్చేస్తుంది. దాని గురించి ఏం బాధ లేదు. ఎన్నిసార్లు కట్టినా అన్నిసార్లు మనకి రిటర్న్ ఇస్తూ ఉంటారు. సో ఆ బాధ ఏం లేదు. కానీ అయితే కొన్నిసార్లు మనం ఏదో మేము చేసిన పొరపాటు, ఒక్కొక్క లైన్ మర్చిపోయేది, పంపించేది, మళ్ళీ ఫీజు కట్టేది. మాకు వేస్ట్ అయిందంతా ఏమంటే ఫెడెక్స్ ఛార్జెస్ మాత్రం వేస్ట్ అయినాయి. మిగిలినంతా మాకు తిరిగి వాపస్ వచ్చేసింది. సో దాని గురించి ఏం బాధపడాల్సిన పని లేదు. అన్నీ చెక్ చేసుకొని పంపించారంటే ఇదిగోండి ఓసిఐ కార్డు కూడా వచ్చేసింది నాకు. ఓసిఐ కార్డు అదండి. సో పాస్పోర్టు, ఓసిఐ కార్డు 2 వచ్చినాయి. సో నౌ ఐఎమ్ ట్రావెలింగ్ టు ఇండియా. ఇంకా 2 డేస్లో నేను ఇండియా పోతున్నాను అనమాట. ఒక సంగతి ఏంటంటే, మీరు తప్పకుండా ఓసిఐ కార్డు తీసుకొని ట్రావెల్ చేయండి. ఎమర్జెన్సీ వీసా తీసుకొని పోవచ్చు,
కానీ అయితే అది మళ్ళా వచ్చి అది టైం ఎంత ఇస్తారో తెలదు. 1 మంత్‌కి అయితే ఇంత, 6 మంత్స్‌కి అయితే అంత, 5 ఇయర్స్ కంటే ఇంత అనేసి ఎందుకు పొద్దుస్మాని కట్టుకుంటా ఉండేది. అందుకు ఒకటేసారి ఓసీఐ కార్డ్ తీసుకున్నారంటే మన ఇండియాకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మనం ఎన్ని రోజులన్నా ఇండియాలో ఉండొచ్చు. గ్రీన్ కార్డ్ లాగా 6 మంత్స్‌కే వచ్చేయాలా అని ఇట్లాంటివన్నీ ఏం లేవు. మనం ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కానీ అయితే ఎవ్రీ 6 మంత్స్ మనం ఇమ్మిగ్రేషన్ ఆఫీస్‌కి పోయి రిపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. మేము ఇక్కడ ఉన్నాము అనేసి. అదొక్కటే, ఇంకేం లేదు. మీరు ఎక్కడుంటే అక్కడ హైదరాబాద్ వాళ్ళకి కూడా ఈజీనే. చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, బాంబే అయినా ఎవరైనా సరేలేండి, ఎక్కడన్నా సరేలేండి. అది ఈజీ అయిపోతుంది మీకు. మీరు రిపోర్ట్ చేసుకుంటా ఉంటే 6 మంత్స్‌కి వస్తారనమాట. అది మీరేం రావాల్సిన అవసరం కూడా లేదు. ఓసీఐ కార్డ్ కూడా లైఫ్ లాంగే, అదేమీది లేదు. కానీ అయితే పాస్‌పోర్ట్ మాత్రం 10 ఇయర్స్‌కి ఇస్తారు. నేను చూపియట్లేదు. నా పేరు అదంతా చూపియలేదు. నా నంబర్లు అవంటే నా పాస్‌పోర్ట్ నంబర్ ఇదంతా ఉంది. అవన్నీ నాకు చూపియకూడదు కాబట్టి నేను చూపియటం లేదు మీకు. జస్ట్ కవర్ పేజ్ మాత్రమే చూపించాను. అదండి. ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషను ఇంపార్టెంట్ అనిపించి సేవ్ చేసుకోవాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరికన్నా నీడీకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.